ప్రకటన గ్రంథ పాఠాలకు స్వాగతం. యేసు ప్రత్యక్షతయే ప్రకటన ఈ దినాంశము. ప్రకటన 1:10-20 వచనాలలో ప్రభు ప్రత్యక్షతను గూర్చి అతడు మనకు ప్రకటన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు సంఘానికి దూరంగా లేడని, సమీపంగా ఉన్నాడని, మనుష్య కుమారుడుగా ఆయన తనకు ప్రత్యక్షమాయనని అతడు వ్రాస్తాడు. మొదటిగా ప్రభువు దినము ఈ క్రీస్తు ప్రత్యక్షత ప్రభువు దినమందు అనగా ఆయన పునరుద్ధాన దినము, ఆరాధన దినమందు అతనికి కలిగింది. ఇది ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినం విశ్రాంతి దినము, ఆత్మీయమైన సిద్ధపాటు దినము. ఈ దినము ఆత్మీయ మేలుకూర్పు కొరకైనటువంటిది. కష్టమైన ఇష్టంగా దేవునితో సమయమును గడుపుట దేవుని బిడ్డలకు ఆశీర్వాదము. దేవునికి ఇస్తే సమయాన్ని ఆయన మనతో మాట్లాడతాడు. ఆరాధనలో దేవునికి మహిమ ఇవ్వడమే శ్రేష్టమైన ఆరాధన. ఎక్స్పెక్ట్ గాడ్ టు స్పీక్ అండ్ బీ రెడీ టు గెట్ బ్లెస్సింగ్స్. యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. బూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. పునరుద్ధానుడైన ప్రభు మహిమను చూచాడు. ఈ 3 సంగతులు కనపడుతున్నాయి ప్రభు దినమందు. రెండవదిగా హోలీ స్పిరిట్ రివీల్స్ డివైన్ ట్రూత్. పరిశుద్ధాత్ముడు సత్యాన్ని వెల్లడిస్తాడు. 10వ వచనంలోనే అతడు ఆత్మవశుడయ్యాడు. హీ ఈజ్ ఇన్ ద స్పిరిట్ అని వ్రాయబడతా ఉంది. ప్రభు దినమందు అతడు ఆత్మవశుడయ్యాడు. పునరుద్ధానుడైన ప్రభు మహిమను చూచాడు. పూర్తిగా తన్ను తాను పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఆరాధనలు అతడు రోమీలు అతన్ని శిక్షించిన దాన్ని బట్టి కలిగిన శరీర బాధలు కానీ, ఒంటరితనం కానీ, భయం కానీ, సందేహం కానీ లేక భావోద్రేకాలకు, బాధలకు అతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇది కదా ఆరాధన అంటే. ఆరాధనలో అతని మనస్సు ప్రభువుని గూర్చిన తలంపులతో నిండిపోయింది. మరి మన ఆరాధన ఏ విధంగా ఉంటుంది? మనస్సు నిలుపలేనిదిగా, అసౌకర్యాలను దృష్టించేదిగా ఉంటుందా? ఆరాధన అంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిని గుర్తించి తగినట్లు గౌరవంతో స్పందించే చర్య. మనం చాలా సమయం ఆయన సన్నిధిలో గడిపినా ఆయన ఉన్నాడన్నది కూడా ఎరగకుండా అసహనంగా కదిలి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? దేవుని వాక్యము ఆత్మ ప్రేరితము, ఆత్మ ప్రత్యక్షత. కాబట్టి అర్థం కావాలంటే ఆత్మదేవుని సహాయము తీసుకొనాలి. మూడవ పాఠము గ్రహించవలసినది, క్రైస్ట్ స్పీక్స్ విత్ అథారిటీ. క్రీస్తు అధికారం గలవాడిగా ప్రత్యక్షమవుతున్నాడు తనకు. ఆయన స్వరము బూర వంటి గొప్ప స్వరము అంటున్నాడు. ఆయన బూర వంటి గొప్ప స్వరముతో ఆయన మాట్లాడారు. బూరధ్వని అను గుర్తు లేదా అలంకారం స్పష్టత, శక్తి, అధికారాన్ని సూచిస్తూ ఉంది. అవును, దేవుని మాట స్పష్టమైంది, శక్తి గలది, అధికారం కలిగినటువంటిది. దేవుని ఆదేశం, దేవుని మాట ఆయన మనస్సు, ఆయన ఊపిరి. దేవుడు మాట్లాడు ఉద్దేశం కూడా స్పష్టంగా మాట్లాడాలనేది. మరి స్పష్టంగా మానవునికి లేదు అని అంటే అతడు ఈ లోక రణగుణ ధ్వనుల మధ్య
ఆయన మీద దృష్టి నిలపలేకపోతున్నాడు, ఆయన స్వరం వినలేకపోతున్నాడేమో. ఈ మాటలు 7 సంఘములకు అని ప్రభు సెలవిస్తున్నాడు అతనితో. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదికేలకు రాయమని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పినది వినాలి, ఇతరులకు ప్రకటించాల్సిన అవసరత ఉంది. మాట వినకపోవుట తిరుగుబాటు అను పాపము. అతడు వినాలి, సంగమునకు కూడా ఆయన ప్రత్యక్షతను గూర్చి తెలియచేయాలి. ఆయన తెలియజేయు సత్యము మర్మము తెలియజేయాలి. 4వ పాఠము ఆయన ప్రత్యక్షతను గూర్చి యోహాను ప్రకటిస్తున్నది. జీసస్ వాక్స్ అమంగ్ హిస్ చర్చెస్. యేసు సంఘంతో ఉన్నాడు, యేసు సంఘమునకు సమీపంగా ఉన్నాడు. యోహాను ఆ స్వరమేమిటో అని తిరిగి చూడగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచారు. 7 దీపస్తంభములు 7 సంఘములకు ప్రతీకగా ఉన్నాయి. యేసు సంఘమునకు దూరంగా లేడని, ఆయన సంఘమును విడవలేదని ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉంది. సంఘమందు ఆయన చురుగ్గా సంచరిస్తున్నారు. కాబట్టి శ్రమల్లో అధైర్యపడొద్దు, వేదన పడవద్దు. 5 యోహాను ప్రకటిస్తున్న 5వ ప్రకటన, యేసు మనుష్య కుమారునిగానే తన మహిమాన్విత ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నారు అని. జీసస్ ఈజ్ ద గ్లోరియస్ సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నాడు యోహాను భక్తుడు. ఎందుకనంటే ఆయన వస్త్రము లేదా అంగి పాదముల మట్టుకు దిగుచున్నది అంటున్నాడు. ఇది ప్రధాన యాజకుని వస్త్రధారణ సూచిస్తోంది. పాదముల మట్టుకు జీరాడు అంగి లేదా వస్త్రము గౌరవ భావాన్ని సూచిస్తోంది. చిన్న వస్త్రాలు పురాతన కాలమందు అగౌరవము, అనంగీకారం. రెండోది, ఆయన రొమ్మునకు బంగారు దట్టి. ఆయన యాజకుడైన రాజు, ఆయన సేవకుడైన రాజుగా ఈ లోకానికి వచ్చారు, పరిచర్య చేశారు తన ప్రజలకు. అంత మాత్రమే కాదు, ఆయన కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తన ప్రజల బలహీనతలో సహాయం చేయవాడు. యాజకత్వపు పనిని చేస్తూ తన ప్రజలను దేవుని వద్ద అంగీకరింపజేస్తూ ఉన్నాడు. వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వారి కొరకు బలి అర్పణ, తననే బలి అర్పణగా చేసుకున్నట్టు మాత్రమే కాకుండా నిత్యమైన విజ్ఞాపన ఆయన చేస్తున్నాడు. నేడు కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న ఆయన రాజు, మహారాజు మరియు యాజకుడు కూడా. మూడవది, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళంగా ఉండెను. ఆయన నిత్య జ్ఞానము, పరిశుద్ధతను ఈ తెల్లని ఆయన తల వెంట్రుకలు సూచిస్తున్నాయి. ఆయన పురాతన వృద్ధుడు, యాన్సియంట్ వన్. ఆయన నిత్యత్వము, అనంత జ్ఞానము, పరిశుద్ధత ఎంతో గొప్పది. మచ్చలేని దేవదూతలు సైతము ఆయనను చూడలేక 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతిస్తూ ఉన్నాయి. 4వది, ఆయన నేత్రముల అగ్నిజ్వాలలు. ఆయన కన్నులకు దాగగలిగిన సృష్టమంటూ లేదో. ఆయన తీర్పు శ్రేష్టమైనటువంటిది. ఆయన సూటిగా ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన కనుదృష్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఏది కూడా ఆయన కనుదృష్టి నుండి దాగలేదు. 5వది, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మరియు అపరంజి సమము. ఇది ఆయన పాదములు బలమైనవని, స్థిరమైనవని, వేగవంతమైనవని తెలియజేస్తూ ఉంది.
ఆయన అంతటా ఉన్నవాడు, అంతటా ఉండు గుణమును ఇది చూపుతోంది. ఆయన నిన్ను చేరుకోగలడు. వేగవంతమైన ఆయన యొక్క వేగవంతమైనటువంటి ఆయన రాకను సూచిస్తూ ఉంది ఇది. నీవెక్కడికి వెళ్ళినా ఆయన నీతో రాగలడు. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఆరోది ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని అంటే బలమైనది, ఏమైనా నిర్వహింపగలిగినటువంటిది ఆయన స్వరము. సృజింపగలిగినది మరియు నిర్మింపగలిగినది ఆయన స్వరమే. 7వది, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. ఆయన కుడి చేయి బలమైనది, రక్షింపగలిగినది, పోషించేది, దీవించేది, లేవనెత్తేది, ఆదరించేది, అన్నిటికీ చాలినది. ఆయన కుడి చేయి బలమును సూచిస్తూ ఉంది. కాపాడుటను, శ్రద్ధ చూపుటను, ప్రాముఖ్యతనిచ్చటను సూచిస్తోంది. యెషయా 41:10 నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటాడు నా ప్రభు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రములు సమస్త మహిమ ఆయన హస్తగతమని తెలియజేస్తుంది. అందని వాటిని అందుకొనగలిగిన వాడు ఆయన. ఆయన తన ప్రజల కొరకు ఏమైనా చేయగలడు. తన్ను గనపరచు వారిని గనపరచగలడు. 8వది, ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఇది ఆయన వాక్యము. ఆయన వాక్యము 2 అంచుల గల ఖడ్గము. హెబ్రీ 4:12 నందు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించునని వ్రాయబడింది. ఆయన నోటి నుండి బయలువేడు వాడిగల ఖడ్గమైన వాక్యము మన హృదయాన్ని శోధించగలదు. మనల్ని స్వస్థపరచగలిగినటువంటిది ఆయన యొక్క వాక్యము. మనుష్య కుమారుని గూర్చిన ప్రత్యక్షత వర్ణనలో చివరి విషయం, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. ఆ మనుష్య కుమారుని ముఖము దైవ ప్రకాశంతో కూడినది అంటున్నాడు ఆయన. సూర్యుని తేజస్సు అయినా బలహీనపడుతుంది కానీ ఆయన మహిమ కాదు. ఇట్టి వర్ణన ఆయన మనుష్య కుమారుడైన దైవ ప్రత్యక్షత అని, దైవ మహిమ అని, దేవుని మహిమ యొక్క తేజస్సు అని, దేవుడని తెలుపుతోంది. 6వ ప్రాముఖ్య విషయము, దేవుని సన్నిధిని స్పందించు విధము. ప్రాపర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్లోరీ ఈజ్ రెవరెన్స్. దేవుని మహిమ ప్రకటింపబడగా యోహాను భక్తుని స్పందన ఏమో ఇక్కడ కనపడతా ఉంది. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడి తిని. ఇది దైవ ప్రత్యక్షతను బట్టి పొందిన అద్భుత అనుభూతి. ఒక పక్క తగ్గింపు, మరొక పక్క ఆశ్చర్యంతో కూడిన ఆరాధనా భావన. ఆయన శక్తిని బట్టి ప్రభావితుడై అశక్తుడై ఆయన పాదాల మీద అన్యమనస్కంగానే పడిపోయాడు యోహాను భక్తుడు. 7వది, జీసస్ ఈజ్ ద లివింగ్ అండ్ ఎటర్నల్ వన్. ఇదిగో మృతుడైన వాడు, యుగ యుగములు సజీవుడు, మొదటివాడను కడపటివాడను అంటున్నాడు ఆయన. మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనమని ప్రభు సెలవిస్తున్నాడు యోహానుతో. ఆయన ఆది అంతము, మానవాళి పాప క్షమాపణ కొరకు ప్రాణము పెట్టినవాడు, మరణించినవాడు, అయితే యుగ యుగములు ఏలుటకు తిరిగి లేచినవాడు. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఒకరిని పాతాళంలో వేయగలడు నిత్యము జీవించటకైనా.
నిత్య జీవమిచ్చు అధికారము గలవాడు. ఇది యోహాను పొందిన ప్రత్యక్షత. ఆ మనుష్య కుమారుని గాంచినప్పుడు ఆయన పాదముల మీద పడి ఆయన ఆరాధించుటతో ఆయన మహిమను ఆయనను ఆరాధించుటతో ఆయన మహిమను వెల్లడిస్తున్నాడు యోహాను భక్తుడు. మరి మనమైన మహిమని ఎరిగితే ఆరాధించుచున్నామా? ఆయన పాదాలపై పడుతున్నామా? ఆయన సన్నిధిని చేరినట్లయితే, ఆయన పాదాలపై పడితే రక్షణ పొందుదుము, జీవాన్ని పొందుకుంటాము.